మూవీ 1990 సంవత్సరంలో బాండూంగ్ సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం లిండా అనే ఒక వుమెన్ ని చూస్తాం. ఆమె చేతిలో ఒక సిగార్ని పట్టుకుని డ్రాయర్ లో ఉన్నటువంటి ఆల్బమ్ ని ఓపెన్ చేసి తన పాత జ్ఞాపకాల్ని చూస్తూ ఉంటుంది. అయితే లిండా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆమె సొసైటీలో బాగా ఫేమస్ గా ఉండి మ్యాగజైన్స్ కి కవర్ గర్ల్ గా ఉండేది. ఇకపోతే ప్రెసెంట్ లో ఆమె ఇంట్లో ఒంటరిగా కూర్చొని టైం పాస్ కోసమని క్రాస్ వర్డ్ పజిల్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఎవరో తెలియని వ్యక్తి ఎవరి మీదనో ఒక బ్లాక్ మ్యాజిక్ రిచువల్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన చేతిని కత్తితో కోసి రక్తాన్ని కారేలా చేసి ఒక స్పెల్ క్యాచ్ చేసినటువంటి క్లాత్ మీద ఆ రక్తాన్ని చల్లుతూ రిచువల్ చేస్తున్నాడు. అప్పుడే లిండాకి తన అరచేతిలో ఒక విచిత్రమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. పక్క రూమ్ నుంచి డోర్ ఓపెన్ అయ్యే సౌండ్ వినేసి లిండా వెంటనే లేచి నిలబడి తన కూతురైన ఈరాను పిలుస్తుంది. కానీ అక్కడ ఆమెకు కొన్ని విచిత్రమైన చేతులు కనిపిస్తాయి. అవి చూసి భయపడినప్పటికీ లిండా ఇంటి పక్కనున్నటువంటి ఓపెన్ డోర్ వైపు ముందుకెళ్తుంది. కానీ అదే మూమెంట్ లో ఒక డీమోనిక్ చెయ్యి ఆమె తలను పట్టుకుని లాగడం మొదలెడుతుంది. ఆ టైంలో డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోగానే కొన్ని వందల కొద్ది బ్లాక్ హ్యాండ్స్ అన్ని కూడా లిండా వైపు జంప్ చేయడానికి వస్తూ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే 4 మంత్స్ తర్వాత లిండా హెల్త్ అక్కడ బాలేదు. ఈరా ఇప్పుడు కేర్ఫుల్ గా తన అమ్మని చూసుకుంటూ ఉంటుంది. లిండా అంటుంది, ఇప్పుడు నాకు ఒక్కరోజు కూడా ఎంతో లెంతీగా అనిపిస్తుంది. నైట్ అయ్యేసరికి ఎవరో నన్ను చూస్తున్నట్లు అనిపిస్తుందని అంటుంది. ఈ పరిస్థితి వల్ల ఆమె మెంటల్ కండిషన్ అనేది కంటిన్యూస్ గా పాడవుతూ ఉంటుంది. ఇక ఈరా అమ్మతో ఇంట్లో మనం ఇద్దరం తప్ప మరెవరూ లేరని టెన్షన్ అవ్వద్దని అంటుంది. అయితే లిండాకి 3 పిల్లలున్నారు. కానీ ఈరా మాత్రమే ఇప్పుడు లిండాను చూసుకుంటుంది. లిండా ఇప్పుడు కొంచెం కూల్ అవుతుంది. కానీ సడన్ గా మళ్ళీ నొప్పితో అరవడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి ఆమె శరీరం మొత్తం కూడా భయంకరంగా ఒక అగ్నిగోళంలా కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈరా వెంటనే చల్లటి వాటర్ లో ఒక క్లాత్ ని ముంచి అమ్మ బాడీని తుడుస్తుంది. దీనివల్ల కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత లిండా నిద్రపోతుంది. ఆ తర్వాత ఈరా తన మదర్ జుట్టుని దువ్వుతున్నప్పుడు జుట్టులో నుంచి ఒక పురుగు లాంటిది చూస్తుంది. అయితే అది నెక్స్ట్ మూమెంట్ లోనే మాయమవుతుంది. కొంతసేపటి తర్వాత మిస్టర్ ఫియాల్ కి లిండా ఒక లెటర్ రాస్తుంది. ఫియాల్ అంటే లిండాకి బాగా ఇష్టం. ఎందుకంటే ఆమె తరచుగా చదువుతూ ఇష్టపడేటువంటి ఒక మ్యాగజైన్ కాలంలో ప్రతిసారి అతను ఫీచర్ అవుతూ ఉండేవాడు. ఈరా అతనికి ఇలా ఒక లెటర్ రాస్తుంది. నేను ఇంకెవరికి కూడా ఏం చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మా అమ్మ 4 మంత్స్ నుంచి అనారోగ్యంగా ఉంది. కానీ దీనికి కారణం ఎవరికి కూడా తెలియదు. నేను నా కళ్ళతో ఎన్నో విచిత్రమైన ఇన్సిడెంట్స్ ని చూస్తున్నాను. ఒకరోజు మధ్యాహ్నం నేను అమ్మకి లంచ్ ని తినిపిస్తున్నప్పుడు ఆమె ఎంతో భరించలేని నొప్పిని ఎక్స్పీరియన్స్ చేసింది. దాంతో వెంటనే మా అమ్మ ఆ ఫుడ్ ప్లేట్ ని విసిరేసి గ్లాస్ ని డైరెక్ట్ గా పైకెత్తేసి కంప్లీట్ గా వాటర్ ని తాగేసింది. అయినప్పటికీ ఆమె గొంతులో ఉన్నటువంటి నొప్పి ఆ విధంగా చేసినా కూడా తగ్గలేదు. అంతలో గొంతులో ఏదో తట్టుకున్న ఫీలింగ్ వచ్చి మా అమ్మ నోట్ లోపల చేయి పెట్టేసి చూసిన తర్వాత అందులో నుంచి ఒక షార్ప్ గా ఉన్నటువంటి ఒక గాజు ముక్కను బయటకు తీసింది. అయితే అదే గాజు ముక్కతో వెంటనే నా మీదకి జంప్ చేసి నా కంటికి గాయం చేయడానికి ట్రై చేసింది. లక్కీగా నా కంటికి ఎలాంటి గాయం కాలేదు. కానీ మొహంపై గాజు గీసుకోవడం వల్ల లైట్ గా కొంచెం గాయమైతే అయింది. కరెక్ట్ గా ఇదే టైంలో అమ్మ సడన్ గా స్పృహలోకి వచ్చింది. ఆ రోజు రాత్రి నేను అక్క ఆరాకి ఇంకా అన్నయ్య ఆరీలకి ఫోన్ చేసి అమ్మ పరిస్థితి ఏం బాలేదని చెప్పాను. కానీ వాళ్ళు తమ పనుల్లో బాగా బిజీగా ఉన్నారు. కాబట్టి ఇంటికి తిరిగి రావడానికి వాళ్ళకి టైం లేదు. నాకు అమ్మ పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. ఎందుకంటే అమ్మ కోపం అనేది నిరంతరంగా పెరుగుతూనే ఉంది. హెల్త్ అనేది పూర్తిగా దెబ్బతింటుందని ఫాయల్ కి ఆ లెటర్ లో ఈ విధంగా రాస్తుంది. ఇకపోతే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే లిండా నిజానికి ఒకప్పుడు వేశ్యగా ఉండేది. అంతేకాదు 3 సిబ్లింగ్స్ యొక్క పేరెంట్స్ అంటే తండ్రులు డిఫరెంట్ అని తెలుస్తుంది. అయితే ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా పెరిగే కొద్దీ తన అమ్మ చేసేటువంటి పని గురించి వాళ్ళకి అర్థమైపోతుంది. లెటర్ రాస్తున్నప్పుడు ఈరా రూమ్ నుంచి కొన్ని విచిత్రమైనటువంటి సౌండ్స్ విని అవి ఏంటో చూస్తుంది. ఇక చెక్ చేస్తే రూమ్ లోపల లిండా ఎంతో దుఃఖంతో సఫర్ అవుతూ హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరాకి అక్కడ ఏం అర్థం కాకముందే లిండా రక్తపు వాంతుల్ని చేసుకుంటుంది. అయితే దాంతో పాటు ఆ రక్తంలో నుంచి ఒక పురుగు కూడా బయటకు వస్తుంది. ఇక ఈరా అమ్మని కూల్ చేసేసి తను రాసినటువంటి ఆ లెటర్ ని పోస్ట్ ఆఫీస్ కి పంపించడానికి వెళ్తుంది. అయితే అప్పుడు లిండా ఒక వింత క్లాత్ వేసుకుని చేతిలో సిగార్ పట్టుకుని శ్మశానం వైపు వెళ్తుంది. ఇకపోతే ఈరా ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తల్లి యొక్క క్లాత్ లో వరండాలో పడిండడం చూసి ఎంతో బాధపడి తన అమ్మని వెతుకుతూ ఉంటుంది. ఇక అలాగే వెతుకుతూ బయటకొచ్చి చూస్తే అక్కడున్న కొందరి ప్రజల యొక్క అరుపులు వినేసి అక్కడికి వెళ్తుంది. చూస్తే అక్కడ లిండా ఒక సమాధి మీద
పడుకొని ఉంటుంది. లిండా ప్రవర్తన చూసి అందరూ కూడా ఎంతో కోపంగా ఉంటారు. ఈరా వెంటనే వెళ్లి తన అమ్మని అక్కడి నుంచి లాక్కొస్తుంది. అయితే ఆ గ్రామస్తులు అరుస్తూ లిండా ఫ్యామిలీ ఊరిని వదిలేసి వెళ్లిపోవాలని అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఉస్తాద్ వచ్చి గ్రామస్తులను కూల్ చేసి అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అయితే గ్రామ పెద్దలు ఈరాకి ఒక సలహా ఇస్తూ మీ అన్నయ్య అక్కల్ని ఇక్కడికి వెంటనే పిలిపించు, వాళ్ళు వచ్చేసి మీ అమ్మ బాగోగులు చూసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ కనుక జరిగితే మిమ్మల్ని ఊరు నుంచి పంపించేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు. ఇక ఈరా ఇంటికొచ్చేసి తల్లి బాడీని క్లీన్ చేస్తూ అమ్మ నువ్వు శ్మశానం దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడుగుతుంది. దానికి లిండా క్షమించమని అడుగుతూ నేను నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నా, మీ అన్నయ్య అక్కల కంటే నువ్వొక్కదానివే నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో మిస్టర్ ఫియాల్ ఈరా రాసినటువంటి లెటర్‌కి ఆన్సర్‌ని సెండ్ చేస్తాడు. ఫియాల్ కంప్లీట్ ఇన్సిడెంట్‌ని చదివేసి దాన్ని అర్థం చేసుకొని ఇది ఒక సాధారణ వ్యాధి కాదు, ఇది తెనుంగ్ అనేటువంటి ఒక బ్లాక్ మ్యాజిక్ అని చెప్తాడు. అదే టైంలో ఈరా డోర్ దగ్గర ఎంతో గట్టిగా వచ్చినటువంటి సౌండ్‌ని వినేసి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడికి ఆరి ఇంటికి వచ్చేస్తారు. ఆరి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి అతను తన కూతురైనటువంటి ఆలియాతో ఒంటరిగా వచ్చాడు. ఈరా వాళ్ళని లిండా రూమ్ కి తీసుకెళ్తుంది. లిండా నిద్రపోయి ఉండడం వల్ల వాళ్ళు బయటకొచ్చి మాట్లాడతారు. ఈరా అంటుంది ఆ రాత్రి జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ తర్వాత అమ్మ పూర్తిగా మారిపోయింది. ఆమె ప్రవర్తన ఏమాత్రం నార్మల్ గా లేదు. నేను అమ్మని డాక్టర్ దగ్గర చూపించాను, కానీ వాళ్ళకు కూడా అమ్మలో ఎలాంటి వ్యాధి కనిపించలేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరో మన అమ్మకి చేతబడి చేశారని అంటుంది. ఆరా వెంటనే ఈరా మాటను పక్కకి దోచేస్తూ ఇల్లిలా అస్తవ్యస్తంగా మారడానికి ఈరా సరిగ్గా అమ్మని చూసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని తన చెల్లిని నిందిస్తుంది. ఈరా అప్పుడు ఏడుస్తూ ఇంత పెద్ద ఇల్లు పైగా ఆరోగ్యం బాలేని అమ్మని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆమె బాగోగులు చూసుకోవడం అంటే అంత ఈజీ పని ఏం కాదని రిప్లై ఇస్తుంది. దీంతో ఈ విషయంపై వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. అదే టైంలో సడన్ గా లిండా నిద్ర నుంచి లేచి పైకి చూసేసరికి ఎన్నో డీమోనిక్ చేతులతో పాటు తన సొంత నీడని చూస్తుంది. అయితే ఆ నల్లటి చేతులు లిండా యొక్క గొంతును నొక్కేస్తాయి. ఆ పరిస్థితిలో లిండా ఊపిరి ఆగిపోయి వణుకుతూ ఉంటుంది. ఆమె గట్టిగా హెల్ప్ కోసం అరుస్తుంది కానీ అరవలేకపోతుంది. ఇక ఏదో ఒకలాగా లైట్ గా అరిచేసరికి లిండా అరుపు వినేసి ఈరా పరిగెత్తుకుని వచ్చేసి అమ్మని పట్టుకుంటుంది. ఇక అక్కడికి ఆరి కూడా వచ్చేస్తారు. లిండా శరీరం మొత్తం బలహీనంగా అయిపోయి ఈరా ఒడిలో పడిపోతుంది. ఈరా తన అమ్మని లేపడానికి ట్రై చేసింది. అయితే కొంతసేపటి తర్వాత ఈరా అర్థం చేసుకుంటుంది ఏంటంటే తన తల్లి ఇక ఊపిరి తీసుకోవడం ఆపేసిందని తెలుస్తుంది. అంటే ఇక్కడ లిండా చనిపోయింది. నెక్స్ట్ డే గ్రామస్తులు వచ్చేసి లిండా ఫ్యూనరల్ లో సాయం చేస్తారు. ఈరా ప్రేయర్ లో పాల్గొనేటప్పుడు ఆరాను కూడా పిలుస్తుంది. కానీ ఆరాకి పీరియడ్స్ వచ్చాయని చెప్పి నమాజ్ లో పార్టిసిపేట్ చేయలేనని చెప్తుంది. ఆ టైంలో ఆరా ఈరాను గట్టిగా హగ్ చేసుకుని నిన్న రాత్రి జరిగిన దాని గురించి సారీ చెప్తుంది. అందరూ ప్రేయర్ చదవడం మొదలెడతారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక నల్లటి పిల్లి లిండా డెడ్ బాడీ మీదకి వెళ్తుంది. ఇక అప్పుడే లిండా తన 2 కళ్ళని ఓపెన్ చేసి చనిపోయిన శవం లేచి కూర్చుంటుంది. దాన్ని చూసి ప్రేయర్ చదవడానికి వచ్చిన వాళ్ళంతా భయపడి పారిపోతారు. ఆరి వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. డాక్టర్ చెక్ చేసి మీ అమ్మ చనిపోలేదు, దీన్ని మెడికల్ సైన్స్ లో ఆపరెంట్ డెత్ అంటారు. ఇలా జరగడం నా ఎక్స్పీరియన్స్ లో ఎన్నోసార్లు చూశాను. మీ అమ్మ ఆపరెంట్ డెత్ స్టేజ్ నుంచి తిరిగి వచ్చిందని చెప్తాడు. అంటే ఆమె చచ్చి బ్రతికి మళ్ళీ తిరిగి జీవం పోసుకుని బ్రతికి లేచిందని చెప్పొచ్చు. ఇక డాక్టర్ వెళ్ళిన తర్వాత ముగ్గురు పిల్లలు కూడా తన అమ్మ దగ్గరకు వచ్చేసి వెల్కమ్ చెప్తారు. అప్పుడు లిండా అంటుంది ఇక ముందు అందరం కూడా కలిసి ఉంటాం, మనం ఎప్పుడూ విడిపోమని చెప్పేసి ఆమె తన గ్రాండ్ చైల్డ్ అయినటువంటి ఆలియాను దగ్గర తీసుకొని హగ్గిస్తుంది. ఇక మార్నింగ్ ఆరా చూస్తే అక్కడ టేబుల్ మీద భోజనం అనేది అంతా సెట్ చేసి ఉంది. అంతేకాదు ఇల్లంతా క్లీన్ ఉంది. వాళ్ళదంతా చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు కూడా ఆ పని చేయలేదు. అప్పుడు లిండా అంటుంది ఆ పనంతా నేనే చేశానని చెప్తూ లిండా అందరిని కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని తినమని పిలుస్తుంది. అక్కడ మనం చూస్తే లిండా యొక్క కనురెప్పలు ఒక్కసారి కూడా రిప్పార్పకుండా స్టేబుల్ గా ఉంటాయి. అంతేకాదు ఒక ఈగ ఆమె కంటి మీద వచ్చి వాళ్ళని కూడా ఆమె కనురెప్ప వేయకుండా అలానే ఉంటుంది. అంటే లిండా నార్మల్ గా లేదు. ఇక తన గ్రాండ్ చైల్డ్ ను కూర్చోబెట్టుకుని ఏదో రాస్తుంది. అప్పుడు ఈరా గమనిస్తుంది ఏంటంటే తన అమ్మ ఎడమ చేత్తో రాస్తున్నట్లు చూస్తుంది.
ఈరా అడుగుతుంది, నువ్వెప్పటి నుంచి ఎడమ చేత్తో రాయడం స్టార్ట్ చేసావని అడిగితే దానికి లిండా నేను చనిపోయి మళ్ళీ బ్రతికిన తర్వాత నుంచి అని రిప్లై ఇస్తుంది. ఆ రాత్రి ఈరా మళ్ళీ మిస్టర్ ఫియాల్కి లెటర్ రాయడానికి రూమ్ లో కూర్చుంటుంది. అప్పుడు ఆమెకు తన అమ్మ తన వెనకాల నుంచి వెళ్ళినట్లు అనిపిస్తుంది. అయితే వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించరు. అప్పుడు పైనుంచి రక్తం వచ్చి ఆమె రాస్తున్నటువంటి పేపర్ మీద పడుతుంది. ఆ రక్తంలో పురుగులు కూడా ఉంటాయి. కొద్దిసేపు అయ్యాక ఆరి నిద్రలేచి డ్రాయింగ్ రూమ్ నుంచి సౌండ్ విని అదేంటో చూస్తాడు. లిండా టీవీ వైపు కూర్చుని అలాగే చూస్తూ ఉంది. మొత్తం చుక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆరి చూస్తే లిండా తన చేతిని తాకుతూ చర్మం లోపలి వరకు చీల్చేస్తూ లిండా తల తిప్పి ఆరితో నేను నీతో చేసినటువంటి ప్రామిస్ ని నెరవేర్చడానికి వచ్చానని అంటుంది. అప్పుడు ఆరి ఏ ప్రామిస్ అని అంటే సడన్ గా లిండా కుర్చీ నుంచి మాయమవుతుంది. అతను ముందుకెళ్లి చూస్తే కుర్చీలో ఎవరు లేరు. ఉన్నట్టుండి తన అమ్మ భయంకరంగా తన వైపు వస్తున్నట్టు చూసి అతని నిద్ర ఒక్కసారిగా పోతుంది. ఇదంతా అతనికి వచ్చినటువంటి కల అయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరా తన గర్భంలో నుంచి బ్లడ్ తో తడిసిపోయినటువంటి భ్రూణాన్ని బయటకు తీసేసి బాత్రూమ్ లో పడేస్తుంది. ఆ తర్వాత ఈరా వెళ్లి రక్తంతో తడిసిపోయిన ఆ బెడ్ షీట్ ని క్లీన్ చేస్తుంది. అప్పుడు వాటర్ లో చూస్తే బ్లడ్ తో ఉన్నటువంటి ఒక ఫీటస్ అనేది వాటర్ లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె భయపడుతుంది, కానీ మళ్ళీ తిరిగి చూసేసరికి అది మాయమైపోతుంది. ఇక్కడ లిండా ఆలియా కోసం ఒక బొమ్మని కొనుక్కొని వస్తుంది. దాన్ని చూసి ఆరి కోపంగా ఖరీదైన బొమ్మ కొనివ్వడానికి నా దగ్గర కెపాసిటీ ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఆలియా రూమ్ లో బొమ్మతో ఆడుకుంటుంది, కానీ అంతలో ఆ బొమ్మ యొక్క మొహం అనేది భయంకరంగా బ్రతికున్నట్లు డీమానిక్ గా మారిపోతుంది. ఇక ఆలియా భయంతో రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ డోర్ అనేది ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. ఇక ఆ బొమ్మ యొక్క తల అనేది శరీరం నుంచి విడిపోయి సెపరేట్ అవుతుంది. అది చూసి ఆలియా అరవడం మొదలెడుతుంది. అది విన్న ఆరి వెంటనే డోర్ ఓపెన్ చేసేసరికి అంతా నార్మల్ గా మారిపోతుంది. ఆలియా ఆ బొమ్మను చూసి భయపడేసరికి ఆరి దాన్ని తీసి అల్మారాలో పెట్టేసి లాక్ వేసేస్తాడు. కానీ అల్మారా డోర్ అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా అదే ఓపెన్ అవుతుంది. ఆరి మళ్ళీ లాక్ చేసేసి తాళం వేసి తన కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక ఆరి తన కూతురైనటువంటి ఆలియాతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. ఆలియాని వెతుకుతూ ఆరి అక్కడ ఉన్నటువంటి బెడ్ కింద చిన్న కాళ్ళు కనిపించడం చూసి అవి ఆలియావి అని అనుకుంటాడు. అయితే ఆరి ఆ రెండు పాదాల్ని తాకగానే ఆలియా అంటుంది, నాన్న నువ్వు అక్కడ ఏం చేస్తున్నావని అనగానే ఆరి బెడ్ కింద చూసేసరికి ఆలియా లాంటి ఒక భయంకరమైనటువంటి ఎంటిటీని చూస్తాడు. కానీ మళ్ళీ చూసేసరికి అది తను ఇంతకు ముందు అల్మారాలో లాక్ చేసినటువంటి బొమ్మని తెలుస్తుంది. రాత్రి ఈరా ఆరాతో కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటుంది. ఇక అర్ధరాత్రి ఆరా నిద్రలేచి లివింగ్ రూమ్ నుంచి వచ్చే సౌండ్ ని అదేంటో వెళ్లి చూస్తుంది. అక్కడ చూస్తే లిండా తన తలను గోడ కొట్టుకుంటూ ఉంటుంది. ఆరా ఆమె ముందుకెళ్తుంది. మనకక్కడ లిండా తన నోట్లో నుంచి ఇన్కంప్లీట్ బేబీని బయటకు తీసి ఆరా ముందు పట్టుకుని కనిపిస్తుంది. అయితే దాన్ని చూస్తే ఆరా ఇంతకు ముందు వచ్చినటువంటి ఫీటస్ లాగే ఉంటుంది. అంతలో ఆరా నిద్ర నుంచి లెగుస్తుంది. ఇది కూడా ఆమెకు వచ్చినటువంటి ఒక కల అని చెప్పొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ లిండా ఆరీని తీసుకొని మార్కెట్కి వెళ్తుంది. ఇంట్లో ఆరా ఈరాతో అమ్మని చూస్తే నీకు కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా అని అడుగుతుంది. దానికి ఈరా అవును నాకు కూడా అలానే అనిపిస్తుందని రిప్లై ఇస్తుంది. ఇక మార్కెట్లో ఆరి తన అమ్మని ఒక చీకటిగా ఉన్నటువంటి స్ట్రీట్ సైడ్ వెళ్తున్నట్లు చూసి ఆమెని ఫాలో చేస్తాడు. ఎక్కడికి వెళ్తుందని చూస్తే ఫైనల్ గా లిండా ఒక స్ట్రీట్ చివర నిల్చొని ఉంటుంది. ఆరి ఆమెను పిలిస్తే లిండా తిరిగి చూస్తుంది, కానీ ఆమె మొహం భయంకరంగా మారిపోయి గాలిలో లెవిటేట్ అవుతూ కనిపిస్తుంది. లైట్లు అక్కడ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. ఉన్నట్టుండి లిండా మాయమైపోయి ఒక సైడ్ నుంచి వచ్చేసి ఆరీని హిట్ చేస్తుంది. ఇక అంతలో ఆరి షాక్ అయిపోయి చూస్తే అతను మార్కెట్ లోనే నిల్చుని ఉన్నాడు. లిండా కూడా షాపింగ్ అంతా పూర్తి చేసి అతన్ని పిలుస్తూ రా ఆరి ఇంటికి వెళ్దామని అంటుంది. రాత్రి ఆరి ఆలియాకి భోజనం తినిపించకుండా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి తీసుకెళ్తాడు. ఆ తర్వాత లిండా చెప్తుంది, ఇక్కడ నాకు ఇంకొక గ్రాండ్ చైల్డ్ ఉండేది, కానీ దాన్ని అబార్ట్ చేశారని అంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే ఆరా కూడా తన మదర్ లాగే ఒక వేశ్యగా ఉంది. ఆరా కోపంగా వెళ్తుండే లిండా అంటుంది, నువ్వు కూడా నా దారిని ఎంచుకున్నావు, కానీ మన మధ్య ఒక తేడా ఉంది. నువ్వు నీ బేబీని చంపేశావు, నువ్వు నాకంటే కూడా ఎంతో దారుణమైన వ్యక్తివని అంటుంది. అది విన్న ఆరా తనలో ఉన్నటువంటి అంత కోపాన్ని కూడా బయట పెడుతూ నాకు అవసరం లేని బేబీని నేను ఉంచలేదు, కానీ నువ్వు మాకు ఈ లైఫ్ అవసరం లేనప్పటికీ కూడా మమ్మల్ని పుట్టించి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశావు. మేం చిన్నప్పటి నుంచి ఎంతో మంది మగాళ్ళని మన ఇంటికి వస్తూ వెళ్లడం చూసాం. ఇలా చేయడం నీ పిల్లలకు ఎంత బాధ కలిగిస్తుందో కనీసం నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? మాకు మా నాన్న ఎవరో కూడా తెలీదు. ఇదే నీకు నాకు మధ్య ఉన్నటువంటి తేడా.
ఆ బేబీ కూడా మాలాగా ఒక నరకంలో గడపకూడదని నేను ఆమెను బ్రతకనివ్వలేదని చెప్పేసి ఆరా ఎంతో సాడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈరా తన మదర్ దగ్గర క్షమాపణ కోరుతూ అమ్మ అక్క మాటలతో నీ మనసుని నొప్పించుకోకు, అక్క కావాలని అలా అనలేదని అంటుంది. అప్పుడు లిండా నవ్వుతూ నువ్వు చాలా ఇన్నోసెంట్, ఆరా ఎంతో పెద్ద పాపాన్ని దాచుంచుందని అంటుంది. ఇక ఈరా డైనింగ్ టేబుల్ ను క్లీన్ చేస్తుంటే సడన్ గా టీవీ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అందుకే దాన్ని ఈరా ఆఫ్ చేస్తుంది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది. టీవీ స్క్రీన్ మీద ఒక సీన్ కనిపిస్తుంది. అప్పుడు ఒక డీమోనిక్ చేయి ఈరా భుజం మీద పడేసి వెంటనే మాయమవుతుంది. మరోవైపు ఆరా రూమ్ లో ఒక డీమానిక్ చైర్ మీద ఒక డాల్ ని పట్టుకుని లిండా కూర్చుని ఉండడం కనిపిస్తుంది. ఆరా కళ్ళు ఓపెన్ చేసేసరికి అది మాయమవుతుంది. ఆరా కళ్ళు క్లోజ్ చేస్తున్నప్పుడు కుర్చీ సౌండ్ వినిపిస్తుంది. భయంతో ఆమె మరోవైపు తిరిగి పడుకుంటుంది. ఉన్నట్టుండి ఆమె ముందు లిండా యొక్క భయంకరమైనటువంటి మొహం కనిపించి ఒక్కసారిగా మాయమవుతుంది. ఆరా గమనిస్తుంది ఏంటంటే తన బ్రెస్ట్ నుంచి రక్తం గారుతున్నట్టు చూస్తుంది. భయపడి ఆమె ఈరా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేసి నువ్వు బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పినటువంటి అసలు విషయం ఏంటని అడుగుతుంది. ఈరా మిస్టర్ ఫియాల్ లెటర్ ను ఆరాకి చూపిస్తుంది. ఇకపోతే ఆరి ఆలియా దగ్గర కూర్చుని ఉంటాడు. అంతలో ఒక విండో ఓపెన్ అవుతుంది. అతను లేచి విండోని క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి ఆలియా బెడ్ మీద లేదు. కానీ ఇంటి లోపల నుంచి ఆలియా యొక్క అరుపు వినిపిస్తుంది. అంతలో ఆలియా ఒక భయంకరమైనటువంటి రూపంలో ఆరి మీదకి వచ్చేసి అటాక్ చేస్తుంది. ఇక్కడ ఆరి అరవడం స్టార్ట్ చేస్తాడు. ఆ అరుపు విని ఈరా ఆరా పరిగెత్తుకొని వచ్చేసి ఆరి ఛాతి మీద ఉన్నటువంటి గాయాల్ని చూస్తారు. అప్పుడు ఆలియా బెడ్ మీద నార్మల్ గా పడుకుని ఉంటుంది. ఇక ఈరా ఫియాల్ మాటలు నమ్మేసి ఆ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని గుర్తించడానికి ఒక రిచువల్ చేస్తుంది. రిచువల్ ఐటమ్స్ అన్ని కూడా లెటర్ లో రాసినట్లు లిండా బెడ్ కింద పెట్టేస్తుంది. ఇక పొద్దున ఈరా ఆ గుడ్డుని బ్రేక్ చేసి చూస్తే లోపలంతా బ్లాక్ గా మారిపోయి ఉంటుంది. దాన్ని చూసి వారు క్లియర్ గా లిండా నిజంగా కర్స్ అయిందని అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆరి మనం ఈ ఇంటిని వదిలేసి వెళ్లిపోవాలని అంటాడు. ఇక్కడ మనం మిస్టర్ ఫియాల్ ని ఫస్ట్ టైం చూస్తాం. ఆయన ఈరా సెండ్ చేసిన లెటర్ ని చదివి లిండాను ఒక డీమన్ పట్టుకుందని కన్ఫర్మ్ చేస్తాడు. ఇక రాత్రి ఎంతో బలమైనటువంటి గాలివాన మొదలవుతుంది. తుఫాన్ తగ్గకపోవడం వల్ల వాళ్ళు ఇంటిని వదిలేసి వెళ్ళలేరు. అందుకే భయంతో అందరూ ఒకే రూమ్ లో నిద్రపోవాలని డిసైడ్ అవుతారు. అర్ధరాత్రి ఆరాకి మళ్ళీ పీరియడ్స్ వస్తాయి. దాంతో బెడ్షీట్ తడిసిపోతుంది. ఆమె వెంటనే బాత్రూమ్ కి వెళ్లి శానిటరీ ప్యాడ్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటుంది. అదే టైంలో ఆమెకు ఒక చిన్న బేబీ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ని ఆమె భరించలేకపోతుంది. వెంటనే బాత్రూమ్ నుంచి బయటకి రావాలనుకుంటుంది. కానీ డోర్ అనేది స్వయంగా లాక్ అవుతుంది. ఇక వాటర్ ట్యాప్ నుంచి సౌండ్ అనేది వినేసి అదేంటో చూడ్డానికి వెళ్తుంది. ఉన్నట్టుండి వాటర్ లో తన మదర్ యొక్క నీడ కనిపిస్తుంది. భయంతో ఆమె కాలు జారి కింద పడిపోయి తల అక్కడే కొట్టేసుకుని చనిపోతుంది. ఇక్కడ ఈరా మేల్కొని చూస్తే ఆరా బెడ్ మీద లేదు. ఆమె రక్తం యొక్క గుర్తుల్ని ఫాలో చేసి డోర్ దగ్గరకు వచ్చి చూస్తే ఆరా నిల్చొని ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ వెంటనే ఆ నీడ అక్కడి నుంచి మాయమవుతుంది. ఈరా బాత్రూంలోకి వెళ్లి చూస్తే తన సిస్టర్ యొక్క డెడ్ బాడీ పడి ఉంటుంది. ఈరా అరుస్తూ ఏడుస్తుంది. ఆ తర్వాత శ్మశానంలో ఆమెని పూర్తి చేస్తారు. లిండా కూడా వచ్చి అంత్యక్రియలు అయిన తర్వాత అందరినీ ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఈరా సమాధి దగ్గర కూర్చొని ఉంటుంది. ఉన్నట్టుండి మిస్టర్ ఫియాల్ ఆమె దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇక్కడ కలుస్తున్నారు. ఫియాల్ ఈరాతో అంటాడు, ఆమె మీ అమ్మ కాదు, ఒక దుష్టశక్తి. ఈ బ్లాక్ మ్యాజిక్ లో కర్స్ జరిగిపోయిన తర్వాత ఆమె యొక్క స్పిరిట్ ని డీమన్ కి అప్పగించడం జరిగింది. ఈ డీమన్ లిండాను ఇంకా తీసుకోలేదు. కాబట్టి ఆ డీమన్ తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసినటువంటి వ్యక్తి నీ సొంత వాళ్ళలో ఎవరో ఒకరు ఉన్నారని చెప్తాడు. ఇక ఆరి తిరిగి ఇంటికి వస్తుంటే తన చిన్నతనంలో తనతో పాటు ఇంకా ఆరా ఇంటిని వదిలి వెళ్లిపోవాలని వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి విషయం ఒకటి గుర్తొస్తుంది. ఈరా తన అమ్మతో వాళ్ళని వెళ్ళనివ్వద్దని రిక్వెస్ట్ చేసింది. కానీ లిండా మొండిగా వాళ్ళెక్కడికి వెళ్తారు, ఒక వారంలోపు తిరిగి వచ్చేస్తారని చెప్పుంటుంది. కానీ వాళ్ళు ఇంటికి తిరిగి రాలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక రోజు ఆరి ఇంటికి వచ్చేసి లిండాను కొంత డబ్బును అడగడానికి వచ్చాడు. అప్పుడు దానికి లిండా సాయం చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆరి కోపంగా నాకు డబ్బు ఇవ్వడం అంటే నీ సొంత బాడీని అమ్మడం దానికంటే ఎక్కువ కష్టం అవుతుందా అని అంటాడు. అది విన్న లిండా కోపంగా ఆరిని కొట్టి నీకింత ఈజీగా అనిపిస్తే నీ భార్య యొక్క బాడీని అమ్మమని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికొచ్చి ఆరి తన భార్యతో డబ్బనేది అరేంజ్ చేయడం కాలేదని చెప్తాడు. దీంతో అతని భార్య
ఆరీని ఇంకా ఆమె కూతురైన ఆలియాను కూడా వదిలేసి వెళ్ళిపోయింది. తన భార్య తనని వదిలేసి వెళ్ళడానికి కారణం లిండా అని, తనకు ఒకవేళ డబ్బిచ్చుంటే నన్ను వదిలేసి వెళ్ళేది కాదని ఆరీ కోపంగా లిండా మీద బ్లాక్ మ్యాజిక్ చేశాడు. ఇదే మనకు సినిమా స్టార్టింగ్ లో చూపించినటువంటి రిచువల్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత షేమన్ కర్స్ చేసినటువంటి ఒక క్లాత్ ఇచ్చేసి దీన్ని లిండా ఇంటి మట్టిలో పాతిపెట్టు, ఒకవేళ నీ మనసు మారితే ఆ బట్టను తీసేసి కాల్చేస్తే శాపమంతా తొలగిపోతుందని ఆరీతో చెప్తాడు. ఇప్పుడు ఆరీ తన తప్పుని అర్థం చేసుకున్నాడు. ఆ బట్టని వెంటనే అతను శాపం చేసినటువంటి ఆ క్లాత్ ను మట్టిలో నుంచి తవ్విదీసి కాల్చడానికి ప్రయత్నిస్తాడు. ఆలియాను పక్కన నిల్చోమని చెప్తాడు. కానీ డీమన్ ఆలియాని మోసం చేసి ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. కానీ ఆరీ దాన్ని గమనించలేదు. అప్పుడు అక్కడికి ఈరా వచ్చి నువ్వు అమ్మని ఎందుకు కర్స్ చేసావు, నీకు పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. దానికి ఆరీ నన్ను ఆ క్లాత్ ను తీసి కాల్చనివ్వమని అంటాడు. అంతలో అతనికి ఆలియా అక్కడ లేదని తెలుస్తుంది. అందరూ రన్ చేస్తూ ఇంటి వైపు వెళ్తారు. కానీ లిండా డోర్ అనేది క్లోజ్ చేసేసింది. ఈరా ఆరీతో నువ్వు వెళ్ళి మమ్మల్ని ఈ శాపం నుంచి విడిపించు, నేను ఆలియాని కాపాడుతానని అంటుంది. ఆరీ ఈరా అక్కడి నుంచి వెళ్లే ముందు ఆమెని సారీ అడుగుతూ ఏమైనా సరే ఆలియాను కాపాడమని చెప్తాడు. ఈరా విండో ద్వారా రూమ్ లోకి వెళ్తుంది. ఇక ఆరీ మట్టిని తవ్వుతూ ఉంటాడు. మిస్టర్ ఫియాల్ డోర్ ను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. రూమ్ లో ఈరా చూస్తే టీవీ స్క్రీన్ మీద లిండా కనిపిస్తుంది. ఆ తర్వాత లిండా యొక్క గొంతుని నొక్కినటువంటి చేతులు ఈరా గొంతుని పట్టుకుంటాయి. చేతులు వెళ్లిపోయిన తర్వాత ఈరా అక్కడ ఆలియాను చూస్తుంది. ఆలియాను పట్టుకునేటప్పుడు చూస్తే ఆమె ఆలియా కాదు, ఒక కట్ చేయబడినటువంటి చేయిని పట్టుకుని ఉందని గమనించి దాన్ని దూరంగా విసిరేస్తుంది. మరోవైపు ఆరీకి ఇంకా ఆ క్లాత్ అనేది దొరకట్లేదు. ఈరా చూస్తే ఆలియా తన ముందు నుంచి నడిచి విండో దగ్గరికి వెళ్లి తల కొట్టేసుకుంటుంది. ఈరా ఆమెను కాపాడడానికి వెళ్తే డైనింగ్ టేబుల్ అనేది ఆటోమేటిక్ గా వచ్చి ఈరాను అడ్డుకుంటుంది. దాంతో ఈరా కదలలేకపోతుంది. ఆ టైంలో డెవిల్ గోడ నుంచి కిందికి దిగి ఆలియాను చంపడానికి వస్తుంది. అప్పుడే దాని యొక్క నిజమైన రూపం మనకు కనిపిస్తుంది. డీమన్ అంటుంది, ఈరా నీకు తెలుసా, ఒక ప్రామిస్ చేస్తే దాన్ని నెరవేర్చాలి, కానీ మనుషులు ఎప్పుడు కూడా తమ ప్రామిస్లని బ్రేక్ చేస్తారు. ఇప్పుడు ప్రామిస్ పూర్తి కాలేదు కాబట్టి నేను మీ అందరి ప్రాణాలని తీసుకుంటాను, ఇదంతా ఆరా నుంచి మొదలైందని అంటుంది. ఇక ఈరా ఆలియా కూడా ఆ డీమన్ ఏ ప్రామిస్ గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకుంటారు. అప్పుడు మిస్టర్ ఫియాల్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. కానీ డీమన్ తన శక్తిని ఉపయోగించి ఫియాల్ ని అక్కడి నుంచి విసిరేస్తుంది. మరోవైపు ఆరీ ఫైనల్ గా ఆ క్లాత్ ని కనిపెట్టేసి దానికి నిప్పుని అంటిస్తాడు. అదే టైంలో డీమన్ కూడా నాశనం అవ్వడం మొదలవుతుంది. కాబట్టి ఆలియా కూడా సేవ్ అవుతుంది. అయితే ఈరా ఆలియా దగ్గరికి వెళ్లి తన తల్లి యొక్క డెడ్ బాడీని చూస్తుంది. ఆ తర్వాత ఆమె ఆలియాను తీసుకొని ఆరీ దగ్గరికి వస్తుంది. ఇక వాళ్ళంతా కూడా నార్మల్ అయిపోయిందని అనుకుంటారు. కానీ అప్పుడే ఆ డీమానిక్ చేతులు మట్టి నుంచి బయటకు వచ్చేసి ఆరీని లాక్కొని మట్టి లోపలికి తీసుకెళ్తాయి. ఈరా పైన నిల్చొని చూడడం తప్ప మరేం చేయలేకపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరా తన మదర్ బ్రదర్ల యొక్క సమాధుల దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు మిస్టర్ ఫియాల్ అక్కడికి వచ్చి ఈరాతో నీ పూర్తి పేరు అండీరా కుసుమాదేవి కదా అని అడిగితే దానికి ఈరా అంటుంది మీకెలా తెలిసిందని అంటుంది. అప్పుడు మిస్టర్ ఫియాల్ ఈరాకి ఒక లెటర్ ని ఇస్తాడు. ఆ లెటర్ లో లిండా ఫియాల్ ల ఫోటో కూడా ఉంది. లెటర్ లో లిండా ఇలా రాసింది, డియర్ ఫియాల్, నిన్నిలా వదిలేసి వెళ్ళినందుకు క్షమించు. నువ్వొక్కడివే నేను ట్రూగా లవ్ చేసినటువంటి పర్సన్ వి, కానీ నీకు నాకంటే ఒక మంచి పర్సన్ ని డిజర్వ్ చేసే ఛాన్స్ ఉంది. నేను నీ వారసత్వాన్ని నా ప్రెగ్నెన్సీ రూపంలో వదిలేసి వెళ్తున్నాను. ఆ పుట్టిన బేబీ పేరు అండీరా కుసుమాదేవ్ అని పెడతానని రాసింది. ఫైనల్ గా అప్పుడు ఈరాకి మిస్టర్ ఫియాలే తన తండ్రిని అర్థం చేసుకుంటుంది. తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఇక్కడ హ్యాపీగా ఎమోషనల్ అవుతారు. మరోవైపు ఆలియా అక్కడ సమాధి దగ్గర నిల్చొని అలాగే చూస్తూ ఉంటుంది. అక్కడే ఒక పెళ్లి కూడా అలానే నిల్చొని ఉంది. మూవీలో జరిగినటువంటి మెయిన్ విషయాల గురించి మాట్లాడితే లిండా చనిపోయి మళ్ళీ తిరిగి ఎలా వచ్చిందంటే అక్కడ బ్లాక్ క్యాట్ అనేది డైరెక్ట్ గా వచ్చేసి శవం మీద నుంచి జంప్ చేస్తుంది. ఇలా చేస్తున్న టైంలో ఆ క్యాట్ లో ఉన్నటువంటి ఈవిల్ ఎంటిటీ లిండా బాడీలోకి వచ్చేసింది. నిజానికి అపారెంట్ డెత్ ని మనం జంతువుల్లో కూడా చూడొచ్చు. తన లైఫ్ ని కాపాడుకోవడానికి చనిపోయినట్టు యాక్ట్ చేస్తూ ప్రెడేటర్ నుంచి సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అయితే హ్యూమన్స్ ఇలా యాక్ట్ చేయరు, కానీ సైకలాజికల్ గా డిస్టర్బ్ అయినప్పుడు ఏదైనా మెడికల్ కండిషన్ లో కోమాలో ఉండి హార్ట్ బీట్ పల్స్ రేట్స్ అన్ని పడిపోయినా కూడా 4 to 6 minutes లో మళ్ళీ తిరిగి బ్రతికే ఛాన్స్ ఉంది. వియత్నాం సింగపూర్ ట్రెడిషన్ లో ఒక క్యాట్ వచ్చేసి డైరెక్ట్ గా శవం మీద జంప్ చేసి వెళ్తాయి చచ్చిన శవం లేచి కూర్చుంటుందని నమ్ముతారు. సింగపూర్ లో అయితే ఏకంగా ఈ బ్లాక్ క్యాట్స్ స్పెసిఫిక్ గా
ప్రెగ్నెంట్‌గా ఉండి ఆ పెళ్లి ఆఫ్టర్ లైఫ్‌లో పొందేటువంటి 9 జీవాల్లో ఏదో ఒక లైఫ్‌ని ఈ చచ్చిపోయిన శవం లోపలికి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అనేది ప్రశాంతంగా ఈ లోకం నుంచి వెళ్ళకుండా ఇక్కడే ట్రాప్ చేసి వెళ్తుంది. ఇకపోతే లాస్ట్ సీన్‌లో ఆ చిన్నారి ఆలియా పక్కనే ఒక బ్లాక్ క్యాట్ అలానే చూస్తూ ఉంది గదా! దాని అర్థం ఏంటంటే ఈ ఈవిల్ ఎంటిటీ ఇప్పుడు ఆ చిన్నారిలో ఎంటర్ అయిపోయింది. సో, ఇక్కడ ఈ కర్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది 'తెనుంగ్' మూవీ యొక్క ఎక్స్‌ప్లనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైమ్ ఏదైనా కొత్త వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకొచ్చేస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.